వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. నారా లోకేష్ వర్సెస్ ఆర్కే, వీళ్ళిద్దరి మధ్య విజయం, విధ్వంసం ఈ రెండు కూడా ఏంటి? వీళ్ళిద్దరికి ఉన్నట్టు అంటే మంగళగిరిలో ఇద్దరు కూడా పోటీ చేశారు కాబట్టి వీళ్ళిద్దరికి ఉన్నటువంటి విజయం, విధ్వంసం, వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి తేడాలు ఏంటి, అసలు ఏం జరిగింది ఏమనేది కనుక మనం చూసినట్లయితే 2019 ఎన్నికల్లో ఒక ముఖ్యమంత్రి కుమారుణ్ణి అలాగే టీడీపీ పార్టీ భవిష్యత్తు నాయకుడిని కూడా ఓడించానే అనే ఒక విజయ గర్వంతో మంగళగిరిలో అడుగుపెట్టినటువంటి ఆళ్ళ రామకృష్ణారెడ్డికి అక్కడ ప్రజలకు ఏం చేశారు, ఆయన చేసిందేంటి ప్రజలకి, అలాగే అతని చర్యలతో వైసీపీ పార్టీకి ఒరిగిందేమిటి అనే విషయాలు కనుక మనం ఒకసారి చూసినట్లయితే గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో మంగళగిరిలో నారా లోకేష్ ఓడిపోయాడనే ఒక వార్త తప్ప వైసీపీ పార్టీకి గొప్పగా జబ్బలు తరుచుకుంటూ చెప్పుకునే మరో సంచలనం అంటూ కూడా ఏమీ లేదంటే దాంట్లో మనం అతిశయోక్తి కాదనేది చెప్పకనే చెప్పుకోవచ్చు, చెప్పాలే అని కూడా చెప్పుకోవచ్చు. ఇక లోకేష్ పైన ఆర్కే విజయం సాధిస్తే మీ ఎమ్మెల్యేకు మంత్రి పదవి ఖాయం అంటూ కూడా జగన్ ఈ ప్రాంత ప్రజలకు హామీ ఇచ్చేశారు. దీంతో మంగళగిరి అభివృద్ధి ఏ స్థాయిలో ఉండబోతుందన్న ఆలోచనలో కూడా ప్రతి ఒక్కరిలో కనిపించింది. అయితే అంచనాలు ఆ స్థాయిలో ఉంటే అసలు వాస్తవం ఎలా ఉన్నాయనేది కనుక మనం చూసినట్లయితే మంగళగిరిలో ఉండవల్లి ప్రాంతంలో ప్రజావేదిక కూల్చివేతతో వైసీపీ తన విధ్వంసాన్ని మొదటి పునాది రాయి వేసిందని కూడా చెప్పుకోవచ్చు. అంటే ఈ కూల్చివేతను స్థానిక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆర్కే దగ్గరుండి పూర్తి చేశారు. అలాగే రాజధాని అమరావతి వినాశనానికి కూడా ఇక్కడ నుండే వైసీపీ వ్యూహాలు శంకుస్థాపన చేశాయని కూడా చెప్పుకోవచ్చు. అది ఆర్కే గారి పని. అంటే పేదల ఇళ్లకు ప్రభుత్వ పట్టాలు ఇస్తానని అంటూ కూడా ఎన్నికలప్పుడు హామీలు ఇచ్చినటువంటి ఆర్కే అధికారంలో రాగానే అదే పేదల ఇళ్లను బలవంతంగా బెదిరించి భయపెట్టి అత్యంత కర్కోటకంగా ఖాళీ చేయించి వారి కన్నీటి ఉసురు కూడా కారణమయ్యారని కూడా చెప్పుకుంటున్నారు. అలాగే రాజధాని అమరావతి సమాధి చేయడానికి జగన్కు తన వంతు సహకారం అందించారు ఆళ్ళ రామకృష్ణారెడ్డి అని కూడా చెప్పుకోవచ్చు. అలాగే మంగళగిరి అంటేనే ఇక్కడ చేనేత పరిశ్రమకు అందరికీ గుర్తొస్తుంది. అటువంటి కళా నైపుణ్యాన్ని ఆధారంగా చేసుకుని ఎన్నో కుటుంబాలు ఇక్కడ జీవనోపాధికి పొందుతున్నటువంటి సమయంలో అటువంటి వారి సమస్యలను కూడా పట్టించుకోకుండా అధికారంలో ఉన్నటువంటి 5 ఏళ్లలో జగన్కు ఊడిగం చేసి ఇక్కడ ప్రజల ఆగ్రహానికి కూడా గురయ్యారు ఆళ్ళ రామకృష్ణారెడ్డి. దాని ఫలితమే 2024 ఎన్నికల్లో కనీసం ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కూడా కోల్పోయారు. అయితే ఇక్కడ 5 ఏళ్ల ఆర్కే వినాశనం, వైసీపీ విధ్వంసం కళ్ళు చూసినటువంటి స్థానిక ప్రజలు 2024లో 90,000కు పైగా మెజార్టీతో లోకేష్కు పట్టం కట్టారు. అయితే నాటి నుంచి నేటి వరకు కూడా 10 నెలల వ్యవధిలో తనకు ఇంతటి మెజారిటీ ఇచ్చినటువంటి ప్రజల కోసం, వారి అభివృద్ధి కోసం లోకేష్ ఏం చేశాడనేది కనుక మనం చూసినట్లయితే మంగళగిరి ఎమ్మెల్యేగా విద్యా ఐటీ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టినటువంటి లోకేష్ ఇక్కడ ప్రజా సమస్యల పరిష్కారానికి నిత్యం ప్రజా దర్బారు నిర్వహిస్తూ స్థానిక ప్రజలను అందుబాటులో ఉంటున్నారు. స్వచ్ఛ మంగళగిరి పేరుతో కూడా సొంత నిధులతో కూడా పారిశుద్ధ్యాన్ని పెద్ద పీట వేస్తున్నారు. అలాగే మంగళగిరిలో ఎకో పార్క్తో వాకర్స్ ఇక్కడ ఎదుర్కొంటున్న సమస్యను కూడా పరిష్కారానికి సొంత నిధులతో ముందుకొచ్చారు. ఇక ఎన్నో ఏళ్ల నాటి పేదల సొంత ఇళ్ల పట్టాల కలను కూడా మన ఇల్లు మన లోకేష్ అంటూ కూడా ఇచ్చినటువంటి ఎన్నికల హామీని నెరవేర్చుతూ వారికి ప్రభుత్వం తరపున అధికారిక పట్టాలను కూడా అందించారు. ఇక మంగళగిరి ఒక బ్రాండ్గా చేసుకుని చేనేత పరిశ్రమకు తగిన చేయూతను కూడా అందిస్తున్నారు. ఇటు స్థానిక ఎమ్మెల్యేగా తన నియోజకవర్గంలో ఒక టీడీపీకి కంచుకోటగా మార్చుకుంటూ మిత్రపక్ష పార్టీల నాయకులను కూడా కలుపుకుంటూ ముందుకైతే వెళ్తున్నారు. మీకు నాకు ఒక్క వాట్సాప్ మెసేజ్ దూరం మాత్రమే అంటూ కూడా నారా లోకేష్ రాజకీయం ముందు వైసీపీ చెన్నబోతుందని కూడా చెప్పుకోవచ్చు. మంగళగిరి అభివృద్ధి పట్ల లోకేష్ దూకుడు చూసినా, ఇక్కడ ప్రజా సమస్యల పరిష్కారానికి ఆయన నిబద్ధతను గమనించిన ఇక మంగళగిరి పైన వైసీపీ పూర్తిగా ఆశలు వదులుకోవాల్సిందే అనిపిస్తుంది. అయితే ఈ అభిప్రాయాన్ని బలపరుస్తూ స్థానిక వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మురుగుడు లావణ్య కానీ, మాజీ ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి కానీ రాజకీయంగా తన ఉనికిని కూడా కోల్పోయారని కూడా చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు. మరి ఏ విధంగా ఇక్కడ జగనన్న రానున్న రోజుల్లో మంగళగిరి పైన మరి లోకేష్ పైన గెలవడం సాధ్యమవుతుందా? మరి ఎవరిని రంగంలోకి దింపుతారు?
మంగళగిరి రాజకీయాల్లో మంగళగిరిని ఏ విధంగా ఆ సీట్ను సొంతం చేసుకోవడానికి వైసీపీ ఎటువంటి వ్యూహాలతో ముందుకు వస్తుందా, లేదా మంగళగిరిని మాత్రం నామకే వాస్తుగా అక్కడ ఒక పోటీ చేయాలి కాబట్టి చేసి అక్కడ ఓటమిని చవి చూసుకునేటువంటి అవకాశం ఉంటుందా, ఏం జరగబోతుంది ఏమి తెలియాలంటే మనం మరో ఎలక్షన్స్ వరకు ఆగాల్సిందే. ఇప్పుడైతే మంగళగిరిలో పట్టు సాధించి లోకేష్ అయితే దూకుడుగా ముందుకు వెళ్తున్నారు. ప్రజా సమస్యలను ప్రజలకు అన్ని రకాల అండదండలతో ముందుకైతే వెళ్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. చూద్దాం రాబోయే రోజుల్లో మంగళగిరి పైన వైసీపీ ఏ విధంగా వ్యూహాలతో రచించి లోకేష్ను ఓడిస్తుందా లేదా తెలియాలంటే మీరు కూడా మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అది ఏం జరగబోతుందని రానున్న రోజుల్లో తెలుస్తుంది. మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.